అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను గత కొన్నాళ్ళుగా ఇంచుమించు 15 రోజుల నుంచి యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ టీవీల్లో కూడా చాలా వైరల్ అవుతున్న ఒక న్యూస్ మేడారం జాతర. మేడారం జాతరలో ఒక కోవా బన్ అమ్మే వ్యక్తి చాలా హెరాస్మెంట్కి గురయ్యాడు, మీడియా హెరాస్మెంట్కి. అయితే ఈ మీడియా హెరాస్మెంట్ అంటే మొత్తం మీడియా చేసింది కాదు, ఒక యూట్యూబ్ ఛానల్ చేసిన ఒక హెరాస్మెంట్. ఆ హెరాస్మెంట్ ఎంత తీవ్రమైందంటే చివరికి అతడు తన వ్యాపారాన్ని అక్కడ బంద్ చేసుకొని వాళ్ళ ఊరికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అతను కర్నూలు నుంచి ఎంతో ప్రయాసపడి ఏదో ఆశించి కోవా బన్ అమ్ముకుంటే ఆ రోజుకి ఎంతో కొంత అతనికి మిగులుతుంది. చిన్న తక్కువ ప్రాఫిట్స్తో ఒక కోవా బన్ 10 రూపాయలకి. ఈ విధంగా అతను ఏదైనా ఎక్కడైనా ఇలాంటివి అకేషన్స్, ఇలాంటి జాతరలు కానీ లేకపోతే ఇలా ఎక్కువ మంది క్రౌడ్ వచ్చే ఏరియాల్లో ఇలా కోవా బన్స్ అమ్ముకోవడం అనేది జరుగుతుంది. అది చాలా కాలం నుంచి వాళ్ళ కుటుంబం చేస్తుంది, ఈ కోవా బన్ తయారు చేయడం, కోవా తయారు చేయడం ఇటువంటివి. వీళ్ళే కాదండి, చాలామంది కోవా బన్స్ అమ్ముతున్నారు. కోకట్పల్లి అలాగే కొన్ని ఏరియాస్ హైదరాబాద్లో ఈ కోవా బన్ అమ్ముతూ ఉంటారు. 10 రూపాయలకి ఒక బన్. పేదవాళ్ళ ఆకలి తీర్చడానికి అది ఎంతో దోహదపడుతుంది. మరి ఇలాంటి కోవా బన్ అమ్మడం అనేది హానికరమా? దీనివల్ల ఏదైనా ప్రమాదం ఉందా? అయితే ఆ యూట్యూబర్స్ అక్కడ ఆ రోజు చేసిన హెరాస్మెంట్లో మనం చాలామందికి ఈపాటికే మీకు అందరికీ ఆ వీడియో చేరి ఉంటుంది. చాలా తీవ్రంగా హెరాస్ చేశారు. అతని పేరుని బట్టి అతన్ని జడ్జ్ చేశారు. అతని పేరు బలి అనగానే తెలిసిపోయింది, అదే దీని వెనకాల ఉన్న రహస్యం. ఇది జిహాద్, ఫుడ్ జిహాద్, కోవా బన్ జిహాద్ అనుకుంటూ మాట్లాడడం మొదలెట్టారు. అతను ఆ మాటలకి భయపడిపోయాడు. తనని ఎక్కడ తీవ్రవాదిగా ముద్ర వేసేస్తారో అని భయపడిపోయాడు. తనని ఎక్కడ నలుగురు వచ్చి కొట్టి చంపేస్తారో, అక్కడ బంగ్లాదేశ్లో అప్పుడు ఒక హిందువుకి జరిగినట్టుగా ఇక్కడ తనకి జరుగుతుందేమో, ఈ విధమైన భయంతో అతనికి చెమటలు పట్టేశాయి. అతను వెంటనే మీ పిల్లలకైతే ఇలాంటి కోవా బన్ పెడతావా అనగానే వెంటనే అతను యాక్షన్, సమాధానం కూడా చెప్పలేదు, యాక్షన్. ఆ బన్ తీసి మూట్లో పెట్టుకొని తిని చూపించాడు. కోవా బన్ను నేను చాలా తక్కువగా చేయడానికి కారణం, దీంట్లో నేను చాలా తక్కువ ప్రాఫిట్స్ చూసుకుంటున్నానండి, ఎక్కువ ప్రాఫిట్స్ కాదు, చాలా తక్కువ లాభాలతో ఇది నేను అమ్ముతున్నాను. దీంట్లో కలిపేది కల్తీ ఏమి ఉండదండి. ఇది పాలు, చక్కెర, గోధుమ రవ్వతో చేస్తాం కాబట్టి దీంట్లో ఏం కల్తీ ఉండదు. ఇది మేమే స్వయంగా మా ఇంట్లో చేస్తాం. ఇక్కడ బన్స్ తీసుకొచ్చి బన్స్ కొనుక్కొని ఆ బన్స్లో పెట్టి అమ్ముతాం అని అతను చెప్తున్నారు. ఈ బన్స్ మీద ఎక్స్పైరీ డేట్, అంటే ఇది ఎక్స్పైరీ అయిపోయిందా లేదా అన్నది, అసలు ఈ బన్ తయారు చేసిన డేట్ ఏది చూపించు, ఆ కవర్ల మీద ఎక్కడుంది అని వాళ్ళు అడుగుతున్నారు. ఇలా బల్క్గా అమ్మే వాటి మీద ఎప్పుడైనా ఎక్కడైనా మీరు చూసారా? స్ట్రీట్ వెండర్స్ అమ్ముతున్న వాటిల్లో ఈ రేట్స్ అనేవి, డేట్స్ అనేవి, ఆ స్టిక్కర్లు వీటి మీదనే ఉండడం చూసారా? ఒక పానీపూరి బండి దగ్గరికి వెళ్తారు, మీరు పానీపూరి అడుగుతారు, వాడు టకటకా తీసిస్తాడు, మీరు తినేస్తారు. దాని మీద ఏమైనా డేట్ ఉంటుందా? మీకేం తెలుస్తుంది డేటు? స్ట్రీట్ వెండరు ఐస్ క్రీమ్ అమ్ముతుంటాడు, మీరు ఐస్ క్రీమ్ అడగానే వాడు టక్ తీసి ఐస్ క్రీమ్ ఇస్తాడు. అది ఎప్పుడు తయారైందో మీరు అడుగుతారా? ఇలాగా చాలా ఉన్నాయి. స్ట్రీట్ వెండర్స్ అమ్మే వాటికి రేట్లు, స్టిక్కర్లు అవేమి ఉండవు. వాళ్ళు ఏ రోజు ఆ రోజు అమ్మేసుకుంటారో వెళ్ళిపోతారు. ఒకవేళ మిగిలితే ఒక రోజు నెక్స్ట్ డేకి అయిపోతాయి. అంతేగాని వాళ్ళు ఏకంగా సంవత్సరాలకి సరిపడా స్టాక్ తెచ్చి పెట్టుకోరు. జస్ట్ 2 రోజులకి స్టాక్ తెచ్చుకుంటారు, అది అయిపోగానే మళ్ళీ కొత్త స్టాక్ తెచ్చుకుంటారు. వాళ్ళకి అలా జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఆ బన్స్ కానీ పాడైపోతే క్లియర్గా దాని మీద ఫంగస్ ఏర్పడుతుంది. అది పట్టుకోగానే తెలిసిపోతుంది అది ఫ్రెష్దా
లేకపోతే ఎక్స్పైర్ అయిపోయినదా పాతదా అన్నది తెలిసిపోతుంది. ఒకటి టేస్ట్ చేయగానే తెలిసిపోతుంది. జస్ట్ ఒక బైట్ ఒకటి కొరకగానే తెలిసిపోతుంది. మరి అంత రచ్చ ఆ మేడారం జాతరలో వాళ్ళు ఎందుకు చేయవలసి వచ్చింది ఆ మీడియా వాళ్ళు? ఆ ఛానల్ మరి ఆ ఛానల్కి అథారిటీ ఎంత ఉందో నాకు తెలియదు, కానీ వాళ్ళు మేడారం జాతరలో అంతా కవర్ చేసుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చారు. వీడు దొరికిపోయాడు. వాళ్ళకి మరి ఏం సెన్సేషన్ అక్కడ ఏం కనిపించలేదేమో. ఒక సెన్సేషనల్ న్యూస్ తయారు చేయాలనుకున్నారు. సో దానికి వీడు బలైపోయాడు. ఈ కోవబండ అమ్మేవాడు కర్నూలు నుంచి పాపం కష్టపడి వస్తాడు. అతను అక్కడ నుంచి అన్ని తయారు చేసుకొని అంత స్టాక్ తెచ్చుకొని ఇక్కడ అమ్ముతుంటాడు. అతనికి వచ్చే లాభం ఆ చిన్న గుడిసెలో ఉంటారు వాళ్ళు. వాళ్ళేం మేడలు మిద్దులు కట్టుకుని ఎంతో బిజినెస్ చేస్తున్న వాళ్ళు కాదు, సామాన్యులు. అయితే ఈ న్యూస్ వచ్చిన వాళ్ళు కంటిన్యూగా న్యూస్ వైరల్ చేస్తున్నారు. అది నెమ్మదిగా జనాల్లోకి ఎక్కిన తర్వాత మొత్తం ప్రజలు గాని, మీడియా వర్గాలు గాని, పొలిటికల్ లీడర్స్ గాని వీళ్ళంతా కూడా ఆ కోవాబన్ అతనికి సపోర్ట్ చేశారు. అతని బాధని అర్థం చేసుకున్నారు. అతని వెంట నిలబడ్డారు. బకరా అయిపోయింది ఎవరండి? ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు. ఈ ఛానల్ వాళ్ళని అందరూ తిట్టిపోస్తున్నారు. మీరు ఇలా చేయడం చాలా తప్పు. మీకు ఏమైనా అనుమానం ఉంటే వాటిని బంద్ తీసుకుని వెళ్ళి ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి కంప్లైంట్ చేసి ఆ ల్యాబ్ టెస్ట్ చేసి అందులో ఏమైనా కలుషితాలు ఉన్నాయా, ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే గనక అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అతన్ని అరెస్ట్ చేయించాలి. అతడు మేడారం జాతర పూర్తయ్యే వరకు ప్రతిరోజు అక్కడే ఉంటున్నాడు కదా. ఒకరోజు 2 రోజుల్లో మీకు రిపోర్ట్ వచ్చేస్తుంది, తీసుకెళ్లి అరెస్ట్ చేయొచ్చు ఒకవేళ అటువంటిది జరిగితే. ఇంకొకటి ఏం చెప్తున్నారు, ఈ వీడియోలో ఒక వెండర్ అమ్ముతున్నాడు చూసారా, వాడిని నేను పోలీసులకు పట్టించాను. 100 నంబర్కి ఫోన్ చేసి డయల్ చేసి అతన్ని పట్టించాను, అతన్ని అరెస్ట్ చేయించాను, మళ్ళా కూడా వచ్చి అమ్ముతున్నాడు అని అంటున్నారు. పోలీసులు నిజంగా అతన్ని అరెస్ట్ చేసి ఉంటే, అతన్ని అరెస్ట్ చేసి అతడు ఏదో ఒక కలుషితమైన వ్యర్థాలతో కూడిన లేకపోతే విష పదార్థం అమ్ముతున్నాడు అందులో పెట్టి, లేకపోతే జిహాద్ ఫుడ్ అమ్ముతున్నాడు అని పోలీసులు నిజ నిర్ధారణకు వచ్చి ఉంటే అతన్ని ఎప్పుడో లోపలేసి ఏ టీవీ నైన్కో ఎన్టీవీకో ఇంకో మీడియా మొత్తానికి వాళ్ళు చెప్తారు కదా. మరి ఎలా వదిలేశారు అతన్ని వదిలేశారంటే అతడేమైనా ఒక సూట్ కేసుతో కోట్లు వాడికి ఇచ్చుంటాడా పోలీస్ స్టేషన్కి? అదేం ఉండదు కదా. ఆ ఇన్స్పెక్టర్ వెంటనే రియలైజ్ అయ్యి ఉంటారు, అరే ఇతను చాలా సామాన్యుడు, ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటున్నాడు, ఇతర పొట్టెందుకు కొట్టడం, సరే వెళ్ళి బాబు అమ్ముకో అనేసి వదిలేసి ఉంటారు. అతను వచ్చి మళ్ళీ అమ్ముకుంటున్నాడు. ఇంత లాజిక్ ఎలా మర్చిపోయారండి మీరు? ఎవరైనా సరే ఒక స్ట్రీట్ వెండరు అతని దగ్గర జిహాద్ అలాంటివి చేసే ఇది ఉండదు, పొట్టకూటి కోసం వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు మీరిచ్చిన ఈ వెధవ సలహా వల్ల, ఈ ఐడియా వల్ల నిజంగా ఉగ్రవాదులకి అలాంటి ఐడియాలు కూడా వస్తాయేమో ఫ్యూచర్లో వాళ్ళు కూడా ఈ విధంగా వచ్చేసి ఇలాంటి క్రౌడ్ ఉన్న చోట ఇలాంటి విశ్వపదార్థాలు అమ్ముతారేమో ఫ్యూచర్లో. ఏమో ఎవరు చెప్పగలరు? మీరు ఇచ్చేసారు ఐడియా, సో మీ ఐడియాని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేస్తారేమో. ఇప్పటివరకు అయితే లేదు, ఇక మీదట ఇప్పుడు ఆ భయం పట్టుకుంది. స్ట్రీట్ వెండర్ పొట్ట కొట్టుకున్నారు మీ యూట్యూబ్ ఛానల్ తాలూకా దాని వ్యూవర్షిప్ కోసం. ఇది చాలా తప్పు కదా. పోనీ ఇప్పటికైనా మీరు రియలైజ్ అయ్యారంటే లాస్ట్ 1 day వరకు కూడా మీ వీడియోలు ఇంకా అదే ఉన్నాయి, వాటినే చెప్తున్నారు. మీరు ఎక్కడ వెనక్కి తగ్గటం లేదు. పైగా పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తున్నారు మీ ఛానల్లో. నేను ఆ ఛానల్ పేరు ఇక్కడ వాడటం లేదు, ఛానల్ వాళ్ళకి అర్థమవుతుంది ఒకవేళ చూస్తే నా వీడియో. కానీ అది ఎలాగండి, ఇంతమంది వ్యతిరేకిస్తున్నా కూడా మీరు ఇంకా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అదేదో మత యుద్ధంలాగా ఒక తీవ్రవాదం మీద మీరు పోరాడుతున్నట్టుగా మీరు చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు మరొక నాకు డౌట్ అండి, ఈ కోబాబన్న వాడే మీకు దొరికాడా? ఇప్పుడు బయట స్ట్రీట్స్ లో మనకి అమ్మే ఈ మిర్చి బజ్జీలు కానీ ఇలాంటివి చాలా మంది అమ్ముతుంటారు. చిప్స్ రకరకాలు ఉంటాయి కదా, జంతికలని అవన్నీ చేగోడీలని, ఇవన్నీ కూడా
మరి వాళ్ళు ఏ ఆయిల్తో చేస్తున్నారు, ఆ ఆయిల్ని ఎవరైనా మరి టెస్ట్ చేస్తున్నారా? వాళ్ళు బ్లైండ్గా మనం వెళ్తాం, కొనుక్కుంటాం, తింటాం. మనకి నోరు ఆపుకోలేం, మనకి అది చూడగానే తినాలనిపిస్తుంది. చూడకపోయినా కూడా ఒకసారి ఇంట్లో కూర్చొని కూడా ఒకసారి మిర్చి బజ్జీ తింటే బాగుంది అనుకుని వెళ్తాం, తింటాం. సో వాటిలో ఏం కలుస్తుందో మనకి ఏం తెలుస్తుంది? తెలియదు, అలా వాడేస్తున్నాం. వాళ్ళ స్ట్రీట్ వాళ్ళని మనం, స్ట్రీట్లో అమ్మే వాళ్ళని మనం ఏమీ అడగలేం, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ వాళ్ళు పొట్టగొట్టినట్టు అవుతుంది. వాళ్ళని ఊరికే వైరల్ చేయకూడదు. మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే ఆ శాంపిల్స్ తీసుకుని వెళ్ళి ఈ గవర్నమెంట్ ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయించుకొని రిపోర్ట్ కానీ బ్యాడ్గా వస్తే కనుక అప్పుడు ఆ రిపోర్ట్ చూపించి ఎగో పలానా దగ్గర మనం ఇలా వీళ్ళు అమ్ముతున్నారు, సో చాలామంది తింటున్నారు, మరి దీంట్లో ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి మీరు ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి చూపించడమో లేకపోతే ఏదో చేసి యాక్షన్ తీసుకోవాలి అప్పుడు. అంతేగాని ఊరికే మైకులు పెట్టేసి వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు ఏం చెప్పలేరు. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్స్ ఉంటారు చాలామంది. వాళ్ళు ఈ ఆయిల్, వాడు ఏదో బ్రాండెడ్ ఆయిల్ అని అమ్ముతాడు వాడు. వీళ్ళకి ఏం తెలుస్తుంది? కొనుక్కుంటారు, తక్కువ ధరకు వస్తుంది, మనకి లాభం రావాలి కదా అని కొనుక్కుంటారు. మనము అదేమీ అడగం, మనం తింటాం. సో ఇదంతా నడుస్తుంది ఎప్పటి నుంచో ప్రాసెస్. కాబట్టి మనకేంటంటే మనకి భయం ఉంది, బయట తినకూడదు, బయట తింటే ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది అన్నప్పుడు మనం సూపర్ మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కొని ఆయిల్ మనం ఇంట్లో చేసుకోవాలి అంతే. ఇంకా బయట మనం వాటి కోసం మన తాపత్రయంతో మనం వెళ్ళి మన జిహ్వ రుచి కోసం, జిహ్వ చాపలు అంటారు కదా, దానికోసం మనం వెళ్ళి బయట కొనుక్కొని తిన్న తర్వాత మళ్ళీ వాళ్ళని ఊరికే హెరాస్ చేయడం కరెక్ట్ కాదు. మనకి అది ఇష్టపడి మనం వెళుతున్నాం, తింటున్నాం. సో తప్పు మనదే, వాడి ఎందుకు అవుతుంది? స్ట్రీట్ వెండర్స్ హ్యాపీగా వాళ్ళ వ్యాపారం చేసుకుని వాళ్ళ బతుకులు వాళ్ళు బతికే విధంగా గవర్నమెంట్ ఏదైనా ఒక యాక్షన్ ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యంగా స్ట్రీట్ వెండర్స్ వాళ్ళు అమ్మేది నాణ్యమైనదే, అందులో ఎటువంటి కల్తీ లేదు వాళ్ళు అమ్ముతున్న ఫుడ్లో అన్నది ఒక ధృవీకరణ అన్నది కంపల్సరీగా ఉండాలి. వాళ్ళు కూడా వాళ్ళు తెచ్చుకుంటున్న వాళ్ళు మనకి ఇవి చేయడానికి వాడే పదార్థాలు నాణ్యమైనవి తెచ్చుకొని మనకి ఇచ్చేలా ఉండాలి. వాళ్ళు లాభాల కోసం వాళ్ళు వేరే ఎవరో అమ్మేది బ్రాండెడ్ కానివి, లోకల్గా ఎవడో తీసుకొచ్చి అమ్మినవి అలాంటివి తీసుకోకుండా వాళ్ళు కూడా పద్ధతులు పాటించాలి. పాటిస్తేనే అందరికీ మంచిది. లేకపోతే ఇది కొన్నాళ్ళకి ఏమవుతుందంటే, మనం కొన్ని రోజుల్లో ఈ భయాలు ఇంకా పెరుగుతుంటే ఎవడు బయట తినడం మానేస్తాడు, ఎవడు కొనుక్కోవడం మానేస్తాడు. అప్పుడు వాటి మీద ఆధారపడి బతుకుతున్న వీళ్ళకి లైఫ్ ఉండదు కదా. సో వీళ్ళు వాటి మీద ఆధారపడి బతుకుతున్నప్పుడు వీళ్ళు కూడా వాటి వాల్యూస్ పాటించాలి. అమ్మే పదార్థాలు నాణ్యమైనవి ఉండాలి, వాటిలో కల్తీ ఉండకూడదు. కనీసం అట్లీస్ట్ సూపర్ మార్కెట్స్ అంటే బ్రాండెడ్ ఐటమ్స్ కొనుక్కొని తెచ్చుకోవాలి బజార్ నుంచి, అది కంపల్సరీగా పాటించాలి. ఇకపోతే అసలు ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ రెగ్యులర్గా వెళ్తున్నారా, ఇవన్నీ స్టడీ చేస్తున్నారా, ఇది ప్రజలకి తెలియదు. నిజంగా అసలు అంత యాక్టివ్గా జరుగుతుందా లేదా తెలియదు. అది కూడా ఇగో పలానా ఈ ఏరియాలో మేము అంత అంటే ఫుడ్ ఇన్స్పెక్టర్ స్టడీ చేసినట్టుగా ఆ పలానా షాప్లో కానీ పలానా స్ట్రీట్ వెండర్స్ అది ఒక ధృవీకరణ అన్నది అక్కడ మనకి కనిపిస్తే వాళ్ళు రెగ్యులర్గా వీక్లీ బేసిస్ స్టడీ వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తున్నారు, వీక్లీ బేసిస్ మంత్లీ బేసిస్ మరి ఎలా పెట్టుకుంటారో తెలియదు, కానీ అది వాళ్ళు చేస్తున్నారు. ఇది ఓకే, దీంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, వీడు అమ్ముతున్న ఐటమ్స్లో ఎటువంటి ప్రాబ్లము లేదు. ఈ స్వీట్ షాప్స్లో ఈ నాట్ ఓన్లీ స్ట్రీట్ వెండర్స్ అండి, స్వీట్ షాప్స్ కానీ ఏవైనా కూడా అది క్లియర్గా మనకి కొంటున్న వాళ్ళకి కనిపించాలి. వీడు అమ్ముతున్న పదార్థం మంచిదే, క్వాలిటీగానే ఉంటుంది, వీడు ఇందులో మంచి ఆయిల్సే వాడుతున్నారు, మంచి నెయ్యినే వాడుతున్నారు, ఇలాంటివన్నీ క్లారిటీగా
ఆ, కొనుక్కునే వాళ్ళకు, వినియోగదారులకు తెలియాలి. సో దానికోసం కొంచెం యాక్టివ్గా పనిచేయాలి ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్స్. మరి వాళ్ళు డిపార్ట్మెంట్ మరి ఎలా చేస్తుందో నాకైతే తెలియదు. నేను ఎప్పుడూ అది అంత నోటీస్ చేయలేదు కూడా. ఒకవేళ అది చేస్తూ ఉంటే కనుక మంచిదే, చేయకపోతే కనుక కంపల్సరీగా అది అటువంటివి యాక్షన్ ప్లాన్లో ఉండాల్సిందే. ఇప్పుడు విగ్రహాలకి పెద్ద పెద్ద 100 అడుగుల విగ్రహాలు అలా పెడుతున్నారు కదా, అంతంత ఖర్చులు పెడుతున్నారు కదా గవర్నమెంట్ కూడా. చాలా వాటికి పథకాలకి కానీ లేకపోతే ఇలాంటి విగ్రహాలకి కానీ కొన్ని కొన్ని అనవసరమైన ఖర్చులు కూడా పెడుతున్నారు. సో వాటిని తగ్గించి ప్రజలకు అతి ముఖ్యమైనది ఈ ఫుడ్ ఇన్స్పెక్షన్ అండి. ఫుడ్ ఇన్స్పెక్షన్ అనేది చాలా పర్ఫెక్ట్గా జరగాలి, చాలా పకడ్బందీగా జరగాలి, రెగ్యులర్ బేస్లో జరగాలి. ఆ జరిగిన దాన్ని ప్రజలకి తెలియజేయాలి, ప్రజలకి ధైర్యం కలగాలి. వాళ్ళు తింటున్నది, రోజు తింటున్నది, ఫుడ్ లేకుండా మనిషి బతకలేడు. మనిషి ప్రతిరోజు ఏదో ఒకటి, టీ తెల్లారు లేచిన పాలు దగ్గర నుంచి ప్రతిదీ కూడా మనం వాటి మీద ఆధారపడుతున్నాం. కాబట్టి అవి నాణ్యమైనవి లేకపోతే వాటి మీద ఏమైనా ఇలాంటి వెనకాల ఇవి జరుగుతుంటే, ఇప్పుడు ఆ తిరుపతి లడ్డూలో వాడే పదార్థం లాగా అవి జరుగుతుంటే మనకి ఎలా తెలుస్తుందండి? కాబట్టి ఖచ్చితంగా వాటి మీద ప్రభుత్వాలు బడ్జెట్ పెట్టాలి, వాటి మీదే ఎక్కువ పెట్టాలి. ఆ ఫుడ్ ఇన్స్పెక్షన్ అనేది పక్కాగా జరగాలి, ల్యాబ్స్ ఇంప్రూవ్ చేయాలి. ఏదో ఎక్కడో మొత్తం స్టేట్ అంతటిగా ఒకటో రెండో ఉండడం కాదు, ప్రతి ఏరియాలో కూడా ఈ ల్యాబ్స్ ఉండాలి. ఫుడ్ ఇన్స్పెక్టర్లు ప్రతి ఏరియాకి ఉండాలి, ప్రతి ఏరియాకి డైలీ ఆర్ వీక్లీ 2 times అలా విజిట్ చేస్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి. వాళ్ళకి ఎంత సాలరీస్ ఇస్తారో తెలియదు, మరి అవన్నీ వేరే విషయం. కానీ వాళ్ళు మాత్రం నిజాయితీతో నిబద్ధతతో పనిచేయాలి. అది కూడా నేను ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నాను, నిజాయితీతో నిబద్ధతతో ఫుడ్ ఇన్స్పెక్టర్లు పనిచేయాలి. అది ఎందుకంటే వాళ్ళే దేవుళ్ళు ప్రజలకి. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా చూడకపోతే, వాళ్ళు సరిగ్గా పనిచేయకపోతే ప్రజల ఆరోగ్యం చెడిపోతుంది, హాస్పిటల్స్ చుట్టూ పరిగెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇన్ని కేసులు హాస్పిటల్స్లో కూడా నడుస్తున్నాయంటే ఎంతో కొంత ఈ కల్తీ వ్యవహారం కూడా ఇంపాక్ట్ అవుతుంది. పొల్యూషన్ ఎంత ఇంపాక్ట్ అవుతుందో ఈ కల్తీ ఫుడ్ అన్నది కూడా ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేస్తున్నాయి కాబట్టి, ప్రజల దగ్గర ట్యాక్స్ రూపంలో వసూలు చేసే ప్రభుత్వాలు నడుస్తున్నాయి కాబట్టి ప్రభుత్వాలు కంపల్సరీగా దీని మీద ఎక్కువ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలని నాకైతే అనిపిస్తుంది. మీ అభిప్రాయం కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. దీని మీద ప్రతి ఒక్కరూ వాయిస్ వినిపించాలి. అంటే ప్రభుత్వాలు చాలా దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఫుడ్ విషయంలో మనం రోజు తినే ఫుడ్ విషయంలో ప్రభుత్వాలు సరైన యాక్షన్ ప్లాన్ లేకపోతే కల్తీ విపరీతంగా పెరిగిపోతుంది. దీనివల్ల ఆరోగ్యాలు చెడిపోతున్నాయి, హాస్పిటల్ పాలవుతున్నారు, అల్టిమేట్గా దేశానికే నష్టం. కాబట్టి ప్రభుత్వాలు ఖచ్చితంగా దీని మీద పని చేయాలని అందరూ వాయిస్ వినిపించాలి. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.